నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు మనం హైమ గారు రచించిన పిన్ని అనే చక్కటి కథను విందామండి. తప్పేమిటట? పిన్ని ఏది, ఎక్కడికి వెళ్ళింది అని అడిగాను. అంతే, నేనేదో అడగరాని మాట అడిగినట్లు అమ్మ నా మీద కయ్యమని లేచింది. ఊరి నుంచి ఇప్పుడు వచ్చావు, ఇంకా చెప్పుల్లో నుంచి కాలు తీయనే లేదు, అప్పుడే పిన్ని పిన్ని. ఏం పిన్ని తప్ప మేం పనికిరామా? ఇంకో మారు పిన్ని మాట ఈ ఇంట్లో ఎత్తడానికి వీల్లేదు, తెలిసిందా? చెప్పటాలు చాలా రకాలుంటాయి. నాకు ఆ క్షణంలో అమ్మ ముఖంలో తోడేళ్లు కనిపించాయి. క్షమించాలి, ఆమె నాకు తల్లే, కాదనడం లేదు. కానీ ఒక ఎదిగిన కొడుకు, అది మెడిసిన్ చదివే కొడుకు పట్ల తల్లి ప్రవర్తించవలసిన తీరు ఇలా మాత్రం కాదు. పోనీ నేనేమైనా చెడ్డ విషయం మాట్లాడానా? కాదే. పిన్ని అమ్మ సొంత చెల్లెలు. ఏది అని అడిగాను. అంతే కదా. పిన్ని పెళ్లి కాకముందే తాతయ్య చనిపోయారు. తాతయ్యకు మగపిల్లలు లేరు. అమ్మ పిన్ని ఇద్దరే. అందుకే నాన్న తండ్రి అయ్యి పిన్నికి పెళ్లి చేసి పంపారు. కానీ పిన్ని దురదృష్టం, పెళ్ళైన కొద్ది నెలలకే భర్త చనిపోయాడు, విధవరాలయ్యింది. పిన్నిని దురదృష్టవంతురాలని అత్తింటి వారు మెడపెట్టి గెంటివేస్తే నాన్న తిరిగి మా ఇంటికే తీసుకువచ్చారు. అప్పటికి అమ్మమ్మ మాతోనే ఉంటుంది. చిన్నపిల్లనైన నన్ను ఆనాటి నుంచి తన చేతులలో పెంచి పెద్దవాణ్ణి చేసింది పిన్ని. అలాంటి పిన్ని ఈ ఇంటికి చెందిన వ్యక్తి కనిపించకపోతే, అది ఇన్ని నెలలు హాస్టల్లో ఉండి వచ్చిన తర్వాత పరిచితమైన ప్రియమైన వ్యక్తిని చూడాలనుకోవడం, తను కనిపించకపోతే ఏది అని అడగడం తప్ప? ఆ రాత్రి అమ్మమ్మని అడిగాను, ఏది పిన్ని అని. నీకెందుకురా అంది. నేనీ ఇంట్లో మనిషిని. ఇంట్లో మనిషివే అయినా అడుగుతున్నది ఇంట్లో మనిషిని గురించి అయినా కొన్ని తెలుసుకుని చేసేదేం ఉండదు అంది. ముందు తెలుసుకొని చేసేదుందో లేదో తర్వాత చూద్దాం. అది దాని అత్తవారింటికి వెళ్ళింది అంది అమ్మమ్మ సీరియస్గా. ఏమైంది ఇంట్లో అందరికీ? పిన్ని అత్తవారింటికి వెళ్ళిపోవడమేంటి? అది ఇన్నేళ్ల తర్వాత. నాకు ఆ రాత్రి నిద్రతో కాదు, ఆలోచనలతో తెల్లవారింది. పనివాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న నేను వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి భుజాలు పట్టి కుదుపుతూ అడిగాను, నీ పతిదేవుడు తాగిన మైకంలో పిన్నిపై అత్యాచారం చేయబోయాడు. నువ్వు అన్యాయంగా పిన్నిని నిందించి బయటకు పోయేలా చేశావు. తప్పు చేసింది ఆయన. నువ్వు ఆయనను బయటకు గెంటివేయక ఆయనతో కాపురం చేస్తున్నావు, షికార్లకు వెళ్తున్నావు. ఏ తప్పు చేయని, మరే దిక్కు లేని సొంత చెల్లెల్ని బయటకు గెంటేశావు. అందుకే ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు. చి చి మీరొట్టి స్వార్థపరులు. మీ సుఖం, మీ రక్షణే మీకు కావాలి. మీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. నేను ఇప్పుడే పిన్ని దగ్గరికి వెళ్తున్నాను అంటూ విసురుగా బయటకు వచ్చేసి బస్ ఎక్కేశాను. చదువుకుని ఉద్యోగం చేయి పిన్ని అంటే బ్రతకడానికి సరిపడా ఆస్తి ఉంది, కన్న తల్లి ఉంది, అంతకంటే ఎక్కువగా పెంచిన అక్కా బావ ఉన్నారు. కన్న కొడుకు కన్నా మిన్నైనా నువ్వు ఉన్నావు. అది చాలు మురళి నాకు. నువ్వు తొందరగా డాక్టర్ అయిపో. నా డబ్బుతో నీకు నర్సింగ్ హోమ్ కట్టిస్తాను. అందులో నైటింగేల్లా నీతో పాటు పేదలకు సేవ చేస్తాను, సరా అన్న. పిన్ని ఈరోజు అందరూ ఉండి ఎవరూ లేనట్లు అన్యాయంగా అనాథాశ్రమాన్ని ఆశ్రయించిందా? ఇదేనా రక్త సంబంధాలకు అర్థం? సంసారంలో ఇంత స్వార్థం ఉంటుందా? ఎలా ఉందో పిన్ని. తైల సంస్కారం లేని జుట్టుతో, సరైన బట్టలు ధరించక, దీనంగా, బేలగా, ఏకాకిగా. ఓ గాడ్! బస్సు ఆగడంతో ఆలోచన నుంచి క్రిందకి దిగాను. ఇక్కడ రుక్మిణి అని ఒక ఆమె 6 నెలల క్రితం అనాథగా వచ్చి చేరారు. ఆమెను కలవాలండి. ఆ ఆశ్రమంలో మొదట కనిపించిన ఆమెను అడిగాను. సారీ అండి, ఇక్కడ అనాథలెవ్వరూ లేరు. రుక్మిణి మేడం అయితే మాత్రం అదిగో వస్తున్నారు, ఆమెనా అంటూ ఎదురుగా చూపించింది ఆమె. నేనప్పుడు చూశాను. నాలో ఆశ్చర్యం. బేలగా, దీనంగా కనిపిస్తుందనుకున్న పిన్ని నీట్గా, హుందాగా, ఇందిరాగాంధీలా చకచకా నడుస్తూ వస్తోంది. నన్ను చూస్తూనే మురళి నువ్వా అంటూ అడిగిన మొదటి ప్రశ్న, అక్క ఎలా ఉంది? నేను నీ కోసం బాధపడుతున్నాను పిన్ని. నువ్వు నాకు తెలుసు మురళి. అక్క ఎలా ఉంది ముందది చెప్పు. బాగుంది, భావంగా చెప్పాను.
కాదు, బావుండి ఉండదు మురళి. అక్కకి తెలుసు తప్పు నాది కాదని. బావ ఒక తొందరపాటులో అక్క హృదయంపై గొప్ప గాయం చేశాడు. అక్కకది అవమానం. ఈ దేశపు గృహిణుల దౌర్భాగ్యమిదే మురళి. భర్త పని మనిషి చేయి పట్టుకుంటే పని మనిషిని మాన్పించేస్తారు. భర్తని లోపల అసహించుకున్న పైకి మామూలుగా అసలు ఏమీ జరగనట్లుగా, తమ హృదయాలకేమీ గాయాలు తగలనట్లుగా అతనితో సహజీవనం చేస్తారు. ఎందుకో తెలుసా? ఈ సమాజం అనే కొరడ కుటుంబం అనే పదాన్ని రక్షించడానికై గృహిణులను బానిసలు చేసి ఆ 4 గోడల మధ్య బంధిస్తుంది. వారు బయటకు రాలేరు, లోపల ఇమడలేరు. ఇమడక తప్పని స్థితిలో వారు ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఇక్కడ మమ్మల్ని చూడు, మాకు బంధాలు లేవు, బాధ్యతలు లేవు కనుక స్వార్థం లేదు. ఉన్నది ఒక్కటే, దేవుడిచ్చిన ఈ బ్రతుకులో ఏ రోజుకు ఆ రోజుని ఎంత ఆహ్లాదంగా నింపగలమా అనే ఆలోచన ఒక్కటే. ఇప్పుడు చెప్పు మురళి, ఇంకా నువ్వు నా గురించి బాధపడుతున్నావా? ఏం చెప్పను నేను. ఇంట్లో అడుగు పెడుతుంటే నా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అమ్మమ్మ ఎదురు వచ్చి, అత్తారింట్లో పిన్ని ఎలా ఉంది ఆత్రంగా అడిగింది. పిన్ని అత్తవారింట్లో లేదమ్మమ్మ, ఆశ్రమంలో ఉంటుంది. ఆశ్రమమా? అంటే అనాథలుండేదంటారు అదేనా? తల్లిని ఉండి కూడా పిల్లని అనాథలా మరి మాట్లాడలేనట్లు చెంగు నోట్లో దోపుకుంది. అమ్మమ్మ నువ్వేడవకు, పిన్ని అనాథగా లేదక్కడ, మేడంలా ఆశ్రమాన్ని చక్కగా నడిపిస్తోంది. అక్కడ పిన్నికి ఇక్కడ కన్నా చాలా బాగుంది అన్నాను. ఏం బాగో, నేను అక్కడికి వెళ్ళిపోతాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళరా మురళి అంది. వద్దమ్మమ్మ, నీ అవసరం అక్కడ లేదు. నీకిద్దరు పిల్లలున్నారు, అందులో ఒకరు నిజమైన అనాథ. ఈ అనాథకు మానసికంగా తోడు ఇవ్వాలంటే నువ్విక్కడే ఉండాలి అమ్మమ్మ అంటుంటే నా కళ్ళు చెమర్చాయి. పిన్ని తలుచుకుని కాదు, మరో స్త్రీమూర్తిని తలుచుకుని. ఆ స్త్రీమూర్తి ఎవరో మీకు తెలుసు. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.